నాకు ఇనేవే గేమ్ చేంజర్ లైట్ ఇనేవే వర్క్ అయింది. నాకున్న బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటంటే ఫ్యూ పోర్షన్స్ వర్క్ అయినాయి, ఫ్యూ పోర్షన్స్ వర్క్ అవ్వాలి కానీ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు బయట అందరూ అయిపోయిందంటే 5 hours ఫుటేజ్ వచ్చింది. ఇప్పుడు 5 hours ఫుటేజ్ ని దే దాన్ని ఎట్లా చేసుకొచ్చి 2 hours 40 తీసుకొచ్చాడు. క్రెడిట్ అంతా రూబెందే. కానీ ఆ 2 hours 40 minutes అయినా కానీ కొంచెం బిడితింగ్ స్పేస్ ఇస్తే బాగుండేది. నేను అప్పన క్యారెక్టర్ ఆ పాట వచ్చినప్పుడు అది విజువల్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. లైక్ ఇట్ ప్లేస్ త్రూ ద ఫిల్మ్ అనమాట. అంటే ఒక అతను చిన్నపాటి ఇష్యూ, నాకు ఆ ఇష్యూ ఉంది, హ్మ్. అంటే డిఫరెంట్ సినారియో. బట్ లైక్ నాకు ఆ ఇష్యూ తెలుసు ఇప్పుడు. ఎట్లా అయితే ఒక స్టంబుల్ అవ్వడం కానీ మాట్లాడినప్పుడు కానీ, ఇప్పుడు నేను ఫాస్ట్గా మాట్లాడతా, మాట్లాడ స్లోగా మాట్లాడతాను. టూ డిఫరెంట్ సినారీస్ అంతే, టూ డిఫరెంట్ ఎండ్స్. అది ఆ పాటతో చాలా వర్కౌట్ అయింది. దాన్ని సస్టైన్ చేసాట, చేయలేదు. లైక్ సడన్ గా కట్ అయిపోయింది నీకు. అవుట్ ఆఫ్ అయిన ఫుటేజ్ చాలా ఎక్కువ ఉంది. రిలీజ్ దానివల్ల శంకర్ కట్. దానివల్ల నీకు సినిమా చాలా ఇన్కంప్లీట్ అయింది. ఈ బ్యాడాస్ ఎంట్రీ అనేది నువ్వు గనక ఆపగలిగితే, ఇప్పుడు యా, ఒకే ఒక్కళ్ళు హోల్డ్ కామన్ మ్యాన్. చేయగలిగితే. ఒకే ఒక్కళ్ళు కామన్ మ్యాన్ కదా. ఉమ్, కామన్ మ్యాన్ ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి జరిగిద్ది అనమాట అవును. లైఫ్ మారిపోవడం అనేది, కదా. గేమ్ అది చేంజర్ లో సేమ్ థింగ్. ఫస్టే వాడు బ్యాడాస్ అని చెప్పేస్తే ఇంకేమవుద్ది సినిమా.